జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను వారి ఆత్మీయుల అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. మొదటగా వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. నియో హెల్పింగ్ హ్యాండ్స్ వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. వాసవి వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ, కార్ఖానా గడ్డల వల్ల ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీతో పాటు టవర్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ చిట్టిమల శ్రీనివాస్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, అమ్మవారి దయతో వారు మరింత ఉన్నత స్థితిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కన్నకృష్ణ, కొమురల్లి వెంకన్న, పడకంటి శ్రీనివాస్, కాచం రాజేశ్వర్, బొల్లం శ్రీనివాస్, పల్లెర్ల రాజ్ కిరణ్, కొండా శ్రీనివాస్, పెద్ది మహేష్, చింత సురేష్, పెద్ది వేణుగోపాల్, తొడుపునూరి తిరుపతి, సామ అశోక్, ఎల్లెంకి ఆంజనేయులు, తాటిపల్లి సుభాష్, జీడిగె సాయికృష్ణ, ఆకుల మెహర్, రవికంటి భాగ్యలక్ష్మి, పల్లెర్ల విజయ, కైలాష్ నవీన్, గుండా శ్రీదేవి, రాచమల్ల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ అయినటువంటి చిట్టిమల్ల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఇక్కడ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో 10,000 వర్త్ గల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మరియు ఇంతకుముందే నియో హెల్పింగ్ హ్యాండ్స్ అని ముకురంపూర్లో ఉంటుంది, అక్కడ కూడా ఒక 10,000 నిత్యావసర సరుకులు సప్లై చేసినాము. మరియు కొద్దిసేపటి తర్వాత వాసవి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అటు పిమ్మట 11 గంటలకు స్థిరంద స్టాక్స్ బ్యాక్ సైడ్ కుట్టు మిషన్ల పంపిణీ కూడా ఉంటుంది, ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ. ఇవన్నీ చిట్టిమల్ల శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా చిట్టిమల్ల శ్రీనివాస్ గారు అందజేస్తున్నారు. దానికోసం అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అతనిపై ఉండాలి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకుంటాం. జై వాసవి. ఈరోజు కరీంనగర్ వాసవి దేవాలయ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ గారి జన్మదినం పురస్కరించుకొని వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా నియో హెల్ప్ లైన్లో కూడా అక్కడ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో వాసవి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. చిట్టిమల్ల శ్రీనివాస్ గారికి జిల్లా యోజన సంఘం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నందుకు చిట్టిమల్ల శ్రీనివాస్ గారికి జిల్లా యోజన సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.